మరి రెండో మూవీ 'మనశంకర వరప్రసాద్' గారు. కరెక్ట్. అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని కొత్తగా చూపించారా? లేక తన పాత సినిమాల తరహాలోనే ఈ మూవీని కూడా చూపించారా? పాత తరహాలో మూవీలంటే ఇప్పుడు 'అనిల్ రావిపూడి' గారి 8 సినిమాలు హిట్టే. హ్మ్. ఆయన ఫస్ట్ సినిమా నుంచి లెక్కేసుకుంటే హ్మ్. ఇప్పటి వరకు తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా హిట్టే. హ్మ్. పాత తరహాలోనే అంటే పాత తరహాలోనే ఇంకో హిట్ ఇది. హ్మ్. ఇదొక హిట్. బ్లాక్ బస్టర్ హిట్. చిరంజీవి గారిని కొత్తగా చూపించడం ఏంటి అసలు లడ్డులాగా ఉన్నారు. హ్మ్. అంటే ఎంత మనం ఊహించలేం. కానీ అవసరం. నేను చూపిస్తానని చెప్పి చూపించిన తీరుకి హ్మ్. హ్యాట్స్ ఆఫ్. అనిల్ రావిపూడి గారికైనా కానీ, చిరంజీవి గారికైనా కానీ, వెంకటేష్ గారికైనా కానీ, ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటికి కూడా చాలా అంటే 2 గంటల 40 నిమిషాల పాటు ఎటు కదలనీయలే మనుషుల్ని. హ్మ్. అక్కడక్కడే కథలాగా ఉంటది. కానీ బ్యూటిఫుల్ నేరేషన్ ఒక సింగిల్ లైన్ కథే. అలాగే వుమెన్‌కి సంబంధించిన హక్కులుంటాయి. అమ్మాయిల జోలికి పోకూడదు. కానీ వాటి హక్కుల్ని వీళ్ళందరూ కూడా కరెక్ట్‌గా ఉపయోగించుకుంటున్నారా లేదా? మొగుళ్ళని రాచరింపాన పెడతానికో, లేతే ఆడబిడ్డలనో, లేకపోతే అత్తమామలను ఏదించడానికి వాడుతున్నారా అనే దాన్ని కొట్టినట్టు, చెప్పనట్టు శృతి మెత్తగా చెప్పాడు అనిల్ రావిపూడి. చిరంజీవి గారి ఫస్ట్ సీన్ కనపడగానే కళ్ళజోడు ఒకటి పెట్టుకొని చక్కగా పైకెళ్ళి మేడ మీద బట్టలారేసేసి హ్మ్. దండం మీద 2 క్లిప్పులు తీసుకుంటా ఉంటాడు. ఒక మామూలు భర్తలాగా. ఒక మామూలు భర్త. నాకు అత్తయ్యలో నుంచి ఆ హుందాతనాన్ని చూపించాడు చూడండి. హ్మ్. అత్తయ్యలంటే పెద్దవారు హ్మ్. మనకంటే హ్మ్. చాలా హుందాగా ఉండాలి. అత్తలంటే ఎప్పుడు సూర్యకాంతంలానే గాదు. కాదు. హ్మ్. ఇలా ఉండాలి. ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారు. అమ్మ మీకు దేనిలో అయినా అడ్డుపడి నేను చెప్పొచ్చు కానమ్మా, భార్యాభర్తల మధ్యలో నేను ఎప్పుడు చెప్పను. కానీ నీ మంచి కోసం ఒకటి చెప్తున్నానమ్మా అని చెప్పి అక్కడ ఒక డైలాగ్ చెప్తది. అట్లాంటి సినిమాల్లో చూస్తే బావుంటది. ఇక్కడ నేను రివీల్ చేయను. ఓకే. మరి ఈ మూవీకి ఇంత కలెక్షన్స్ రావడానికి కారణం ఏమిటి? అయన్నీ ఇంక రకరకాలు అయన్నీ అనిల్ రావిపూడి గారే స్టైల్ అది. సినిమాకి ఒక 10 బ్లాక్స్ ఉంటాయండి. ఆ 10 బ్యూటిఫుల్ బ్లాక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఆటోమేటిక్‌గా సినిమా బ్లాక్ కనెక్ట్ బస్టర్ హిట్. అయిపోతాం.